రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణన చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రస్తుతం సభలో ఉన్న కేటీఆర్, హరీష్ లాంటి వాళ్లు సర్వేలో పాల్గొనలేదని విమర్శించారు. ఇది బీసీలను అవమానించడమేనని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించారు ఆది. కేసీఆర్ రైతు బంధు ఇచ్చినా అన్ని బంద్ చేశారని ఆరోపించారు. ఓ సాహసోపేతమైన నిర్ణయం, ఓ చారిత్రాత్మకమైన నిర్ణయం, ఎవరు ఊహ కందనటువంటి అంశం. గౌరవనీయులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కుల గణన జరిగి తీరాల్సిందే, ఎవరి వాటా ఎంతో తేరాల్సిందే, వారికంతా ఈరోజు రాజకీయ ఉద్యోగ విద్యాపరమైనటువంటి అంశాలు అందివ్వాలని చెప్పని ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ద్వారా మరి బీసీ కులగణనకు తీర్మానం ప్రవేశపెట్టి సుమారు 1 లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగులతోటి శాస్త్రీయ పద్ధతుల్లో ఈరోజు కులగణన జరిపిన తీరు ఆదర్శనీయమైంది. తెలంగాణ మోడల్ అయింది ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు. 2011లో దేశ జనాభా లెక్కించి తదుపరి దేశ జనాభా లెక్కల్లో రాని సందర్భం ఈ 2020లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశ జనాభా లెక్కలు జరిపినప్పుడు ఈ తెలంగాణలో జరిపినటువంటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి దాన్ని మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ ఈరోజు క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో కూడా చర్చలోకి తీసుకొని వచ్చి ఆనాడు ఎన్నికల కంటే ముందు మేము కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో 42% ఇస్తామనేటువంటి మాటకు అనుగుణంగా రాజకీయ విద్య ఉద్యోగ పరంగా కూడా 42% బీసీలకు ఇవ్వాలని చెప్పని ఓ శాశ్వతపేత నిర్ణయం, చారిత్రక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఇక్కడ చెప్పడానికి గర్వపడుతున్నామని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ ఈరోజు ఈ అంశంలో కూడా కొన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ అసలు ఇప్పటివరకు లెక్క ఎక్కడ కూడా పక్కాగా లేని సందర్భంలో బీసీల కులగణన ద్వారా 56.33% ఈరోజు లెక్క తేలిన సందర్భంలో దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఆ వర్గాలకు ప్రభుత్వాల పక్షాన వచ్చేటువంటి రైతులు కానీ, వచ్చేటువంటి ఉపాధి కానీ, వచ్చేటువంటి న్యాయం చేసేటువంటి కార్యక్రమాలకు సహకారం అందించాల్సింది పోయి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్కడక్కడ విమర్శించిన తీరును సరికాదని మాట సందర్భంగా చెబుతూ అసలు బీసీ కులగణన జరుగుతుంటే వైపు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ ఈ సభలో ఉన్నటువంటి ఇతర పెద్దలు ప్రతినిత్యం మాట్లాడేటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అసలు ఈ బీసీ కులగణనలో పాల్గొనకపోవడాన్ని ఏమన్నా అధ్యక్షాన్ని అడుగుతా ఉన్నా. ఈరోజు బలిన వర్గాలపైన ఇంత చిన్న చూపాన్ని మేము అడుగుతున్నాం. ఓవైపు బీసీ కులగణన జరుగుతుంటే అందులో వాళ్ళు చేరి వాళ్ళ యొక్క వివరాలు చెప్పి దీనికి ఊతం ఇవ్వాల్సినటువంటి వీళ్ళు అందులో పాల్గొనకుండా ఇంకా ప్రతినిత్యం విమర్శలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని కానీ బదనం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరికాదన్నమాట అనేక సందర్భాలు చెప్పినాం. ఈ సభ ద్వారా కూడా ఈరోజు ఈ కులగణన జరగడం అనేది చారిత్రాత్మకమైన నిర్ణయము, ఓ సాహసోపేతమైన నిర్ణయము. బలహీన వర్గాలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఓ అంశం ఈరోజు తెలంగాణలో రావడం, ఈ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ కావడం ఈరోజు ఇక్కడ మేము అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష.